వెల్కమ్ స్టూడెంట్స్. టీఎస్ఎంసెట్ 2024 మార్క్స్ వర్సెస్ ర్యాంక్ మోస్ట్ అక్యురేట్గా మీకు ఇంత అక్యురేట్గా ఎవరు చెప్పరు. ఎందుకు అంటే మార్క్స్ వర్సెస్ ర్యాంక్స్ చాలా ఇంపార్టెంట్. మనకు కావాల్సిన టార్గెట్ ర్యాంక్ ఏంటి, టార్గెట్ మార్క్స్ ఏంటి అని తెలిస్తేనే దాన్ని తగ్గట్టుగా ప్రిపేర్ అవుతారు. సో ఇక్కడ మార్క్స్ వర్సెస్ ర్యాంక్ అనేది అంత ఈజీగా చెప్పడం కుదరదు. ఏదో ఇన్ని మార్క్స్ తెచ్చుకోండి ఇంత ర్యాంక్ వస్తుందని కాదు. మీకు మోస్ట్ అక్యురేట్గా మనకి ఇయర్ కాంపిటీషన్ ఇంక్రీజ్ అయింది. 50,000+ స్టూడెంట్స్ ఎక్కువ ఉన్నారు. లాస్ట్ ఇయర్ కంపేర్ చేసుకుంటే 3,20,000 స్టూడెంట్స్ 2023లో ఎగ్జామ్ రాస్తే ఈ ఇయర్ 3,60,000+ స్టూడెంట్స్ ఆల్రెడీ అప్లై చేయడం జరిగింది. సో టీఎస్ఎంసెట్ 2024 మార్క్స్ వర్సెస్ ర్యాంక్స్ మోస్ట్ అక్యురేట్గా మీకు బిలో 1000 ర్యాంక్, బిలో 5,000, బిలో 10,000, 20, 30, 40, 50,000 ఎంత ర్యాంక్ రావాలనేది మీ టార్గెట్ బేస్ చేసుకొని ఎన్ని మార్క్స్ రావాలనేది ఇప్పుడు క్లియర్గా చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. కంప్లీట్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి. ఓన్లీ ఎంపీసీనే కాదు, ఎంపీసీతో పాటు బైపీసీ స్టూడెంట్స్ కూడా ఇప్పుడు మార్క్స్ వర్సెస్ ర్యాంక్ చెప్పడం జరుగుతుంది. డిస్క్రిప్షన్లో కాలేజ్ దోస్త్ సంబంధించి మీకు వాట్సాప్ లింక్ ఇవ్వడం జరిగింది. జస్ట్ వాట్సాప్ పైన క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా ఇలా వాట్సాప్లోనే ఎంసెట్ సంబంధించిన అప్డేట్స్తో పాటు గైడెన్స్ కూడా ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు మార్క్స్ వర్సెస్ ర్యాంక్ ఫస్ట్ ఎంపీసీ స్టూడెంట్స్ వినండి, తర్వాత బైపీసీ స్టూడెంట్స్ కూడా చెప్తాను. మీకు డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్ లింక్ కూడా ఇచ్చాను, జాయిన్ అవ్వండి. అప్పుడే ఏ చిన్న అప్డేట్ అయినా మిస్ అవ్వకుండా ఉంటారు. మనకు బిలో 1000 ర్యాంక్ రావాలి అంటే కనుక మార్క్స్ 112 మార్క్స్ రావాలి. బిలో 2000 ర్యాంక్ రావాలంటే 103+ మార్క్స్ రావాలి. బిలో 3000 రావాలంటే 94+ మార్క్స్ రావాలి. బిలో 5000 అంటే 86+ మార్క్స్. బిలో 10,000 77, 20,000 66+ మార్క్స్, 30,000 59+, 40,000 57+, 50,000 54+. ఇక్కడ నుంచి చూడండి మనకు 10,000 ర్యాంకు జస్ట్ 2 మార్క్స్ డిఫరెన్స్తో 10,000 ర్యాంక్ అంటే మీకు 0.1 మార్క్స్ కూడా చాలా ర్యాంక్ డిఫరెన్స్ ఇస్తుంది. కాబట్టి ర్యాంక్ ఇంక్రీజ్ అవుతున్న కొద్దీ మీ మార్క్స్ పాయింట్లలో కూడా చాలా చేంజెస్ వస్తాయి. 50,000 నుంచి ఇంకా ఇది చాలా డిఫరెన్స్ మీకు ఏర్పడుతూ ఉంటుంది. బిలో 70,000 రావాలంటే 50+ మార్క్స్, బిలో 80,000 రావాలంటే 49+, బిలో 90,000 రావాలంటే 48. ఇలా లాస్ట్ ర్యాంక్ వరకు 40 మార్క్స్ వరకు కూడా లాస్ట్ ర్యాంక్ రావడం జరుగుతుంది. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఎంపీసీ స్టూడెంట్స్ సంబంధించి అంటే కనుక అన్ని కేటగిరీ స్టూడెంట్స్కి ఫ్రీ సీట్ రావాలంటే బిలో 10,000 ర్యాంక్ రావాలి. బిలో 10,000 అంటే మీకు ఎన్ని మార్క్స్ రావాలి? 77+ మార్క్స్ కంపల్సరీగా రావాలి. సో ఇప్పుడు ఈ మార్క్స్తో బైపీసీ స్టూడెంట్స్కి మరి ఎన్ని మార్క్స్ రావాలంటే కనుక ఇక్కడ ఇచ్చిన మార్క్స్కి బైపీసీ స్టూడెంట్స్ 4 to 5 మార్క్స్ యాడ్ చేసుకోండి. ఎందుకంటే బైపీసీ స్టూడెంట్స్ యొక్క కౌంట్ తక్కువ ఉంటుంది, అలాగే మార్క్స్ కూడా ఎక్కువ వస్తేనే ర్యాంక్ వస్తుంది. ఇక్కడ 112 మార్క్స్ అంటే మీకు బైపీసీ స్టూడెంట్స్కి 117 అంటే 116 లేదా 117 మార్క్స్ వస్తే బిలో 1000 ర్యాంక్ వస్తుంది. అలాగే బైపీసీ స్టూడెంట్స్కి ఫ్రీ సీట్ రావాలంటే బిలో 5,000 ర్యాంక్ రావాలి. బిలో 5,000 అంటే మీకు ఇక్కడ 86 ఎంపీసీ స్టూడెంట్స్ అయితే బైపీసీ స్టూడెంట్స్కి 5 మార్క్స్ యాడ్ చేసుకోండి. 91, 92+ మార్క్స్ వస్తే బిలో 5,000 ర్యాంక్ వస్తుంది. సో ఈ మార్క్స్ వర్సెస్ ర్యాంక్ బేస్ చేసుకొని మీరు ఎంత ర్యాంక్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, మీ టార్గెట్ మార్క్స్ ఏంటి అనేది కామెంట్లో అందరు తప్పకుండా మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.